పేజీ నెంబర్ 25లో మనం ఇప్పుడు రోడ్ మీద కనిపించే వెహికల్స్ అన్ని చూసాం కదా. మనం ఈ పేజీలో కూడా మన వెహికల్స్ గురించి చూద్దాం. బిట్టు ఈజ్ ఆస్కింగ్ అమ్ము అబౌట్ వెహికల్స్. బిట్టు ఎవరు ఇక్కడ? ద స్క్విరల్. ఆస్కింగ్ అమ్ము. అమ్ము ఎవరు? ద లిటిల్ గర్ల్. ఏ లిటిల్ గర్ల్ అమ్ము. ఆమె వెహికల్స్ గురించి అబౌట్ ద వెహికల్స్ అడుగుతుంది అన్నట్టు. ఎవరు? బిట్టు. బిట్టు ఈజ్ ఆస్కింగ్ అమ్ము అబౌట్ ద వెహికల్స్. ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉందన్నట్టు బిట్టుకి అన్నీ తెలుసుకోవాలని చెప్పి. ఎందుకంటే తనకి ఏం తెలియదు కదా, ఇప్పుడే బయటికి వచ్చి అన్నీ చూస్తుంది, కొత్త కొత్తగా ఉంది కదా, అన్ని వెహికల్స్ గురించి అడుగుతుంది, కనబడ్డ అన్ని వెహికల్స్ గురించి. చూడండి, మీరేం చేయాలి ఇక్కడ? సే అండ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ద వెహికల్స్. ఇప్పుడు నేను చెప్తుంటాను, మళ్ళీ మీరు అది పలకండి, తర్వాత రాయండి. ఓకేనా? కొన్ని మనకి ఇక్కడ కొన్ని వెహికల్ నేమ్స్ ఇచ్చారు, అవేందో ఫస్ట్ నేను చదువుతాను, నేను చదివినాక మీరు చదవండి. ఎ స్కూటర్, ఎ జీప్, ఎ సైకిల్, ఎ కార్, అండ్ ఆటో, ఎ బస్. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలిసినవి, చూసే ఉంటారు కదా. స్కూటర్, జీప్, సైకిల్, కార్, ఆటో, బస్. వీటి స్పెల్లింగ్స్ ఒకసారి నేను చదువుతా, వినండి. SCOOTER స్కూటర్. స్కూటర్ అంటే ఇది. తర్వాత జీప్, JEEP జీప్ ఇది. సైకిల్, CYCLE సైకిల్. కార్, CAR కార్. అండ్ ఆటో. ఆటో ఎక్కడుంది చూడండి, ఇందులో గుర్తుపడతారా? ఇది ఆటో. AUTO ఆటో. బస్, BUS బస్. బస్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ. మనకు బస్ నేమ్ ఒక్కటి ఇక్కడ రాసిరు. ఏ బస్. ఏ అంటే ఇక్కడ ఒక బస్సు అనే అర్థం. ఏ బస్. BUS బస్ అంటే మీరు ఇది దీని దగ్గర. ఇప్పుడు ఇదేంటి? జీప్ కదా, మరి జీప్ దగ్గర మనకి ఇక్కడ ఖాళీగా ఉందంటే మనం రాయాలి. ఆటో దగ్గర మనం రాయాలి. సైకిల్ దగ్గర మనమే రాయాలి. కారు కూడా స్పెల్లింగ్ మనమే రాయాలి. స్కూటర్ స్పెల్లింగ్ కూడా మనమే రాయాలి. మీకు అర్థమవుతుందా? ఇదంతా రాస్తారా మరి? చూడండి, ఇది జీప్ కదా. జీప్ స్పెల్లింగ్ ఎక్కడుంది? ఇక్కడ. JEEP జీప్. JEEP జీప్. తర్వాత ఇది ఆటో. ఆటో స్పెల్లింగ్ ఏంటి? AUTO ఆటో. AU అండ్ ఆటో. AUTO ఆటో. వెరీ గుడ్. ఇదేంటి? సైకిల్. సైకిల్ స్పెల్లింగ్ చూడండి. CYCLE సైకిల్. ఏ సైకిల్. CYCLE సైకిల్. కార్, ఏ కార్. CAR కార్. CAR కార్. ఏ కార్. తర్వాత ఇదేంటి? స్కూటర్. స్కూటర్ స్పెల్లింగ్ చూడండి. ఏ స్కూటర్. SCOOTER స్కూటర్. SCOOTER స్కూటర్. ఇక్కడ రాయాలి స్కూటర్ కింద SCOOTER స్కూటర్. ఓకే, కంప్లీట్గా అయిపోయింది కదా రాయడం. ఓకే, మీరు ఇవన్నీ చూసుకుంటూ మీరు నోట్బుక్లో రాయండి. మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ అందరి దగ్గర ఉన్నాయి కదా, స్కూల్ దగ్గర నుంచి అందరూ తెప్పించుకోండి. తర్వాత మీరు ఇవన్నీ కూడా మీ టెక్స్ట్ బుక్లో నింపండి. ఓకేనా? చదవండి ఒకసారి. ఎ జీప్, ఎ బస్, ఎ స్కూటర్, ఎ కార్, ఎ సైకిల్, అండ్ ఆటో. ఓకేనా? అర్థమైందా ఇది? సరే, మనం ఇప్పుడు నెక్స్ట్ పేజీకి వెళ్దాం. పేజ్ నెంబర్ 26. ఇక్కడ పేజ్ స్పెల్లింగ్ కూడా ఉంది చూడండి. 26 అని. TWENTY 20 SIX 26. ఇవి కూడా మీరు నెంబర్స్ కూడా నేర్చుకోవచ్చు, పేజీ దగ్గర ఉన్నవి. 26 పేజీలో ఏం లెసన్ ఇది? ప్లేసెస్ నియర్ అమ్మూస్ స్కూల్. ఇప్పుడు అమ్ము బిట్టు ఇంకా బస్సు దిగేశారు. దిగేసి ఇంకా నడుచుకుంటూ స్కూల్ దగ్గరికి వెళ్తున్నారు అన్నట్టు. బిట్టు అండ్ అమ్ము ఆర్ నియర్ ద స్కూల్. అమ్ము ఈజ్ షోయింగ్ ద ప్లేసెస్ నియర్ ద స్కూల్. బిట్టు అండ్ అమ్ము ఆర్ నియర్ ద స్కూల్. అమ్ము ఈజ్ షోయింగ్ ద ప్లేసెస్
నియర్ ద స్కూల్. ఇప్పుడు బస్సు దిగారు కదా, అమ్ము బిట్. అమ్ము ఈజ్ ఏ లిటిల్ గర్ల్, బిట్టు ఈజ్ ఏ స్క్విరల్. స్క్విరల్ అంటే ఉడత, తెలిసిందే కదా. వాళ్ళిద్దరూ కూడా స్కూల్ దగ్గరలో ఉన్నారు. అమ్ము అండ్ బిట్టు ఆర్ నియర్ ద స్కూల్. నియర్ అంటే దగ్గరగా. ఎక్కడ దగ్గరగా? స్కూల్కి దగ్గరగా ఉన్నారు. అమ్ము ఈజ్ షోయింగ్ ద ప్లేసెస్. అమ్ము చూపిస్తుంది, చూడండి వాళ్ళ స్కూల్ ఎక్కడుంది, దాని పక్కన ఏముంది అనేది అన్నీ చూస్తుంది అన్నట్టు. ఏం చూపిస్తుంది అని అంటే ప్లేసెస్ చూపిస్తుంది. అక్కడ ఉన్న ప్లేసెస్ ఏంటి? నియర్ ద స్కూల్. వాళ్ళ స్కూల్ పక్కన ఉన్న, దగ్గరలో ఉన్న అన్ని ప్లేసెస్ కూడా చూపిస్తుంది. ఏం కనిపిస్తున్నాయి మనం కూడా చూద్దాం ఏం చూపిస్తుందో, సరేనా? ఇక్కడ ఇది స్కూల్ అన్నట్టు రాసే ఉంది, చూడండి స్పెల్లింగ్. ఎ స్కూల్, SCHOOL, స్కూల్. ఇది స్కూల్, అమ్ము వాళ్ళ స్కూల్. దిస్ ఈజ్ అమ్మూస్ స్కూల్. నియర్లీ ఏముంది ఇక్కడ? పోస్ట్ ఆఫీస్. దిస్ ఈజ్ ఏ పోస్ట్ ఆఫీస్. ఇది పోస్ట్ ఆఫీస్ పక్కన ఇది పోస్ట్ బాక్స్. ఇక్కడ ఏంటి? ఏ బ్యాంక్, BANK బ్యాంక్. బ్యాంక్లో ఏముంటాయి? మనీ ఉంటాయి కదా, డబ్బులు డ్రా చేసుకొని వస్తాము, డబ్బులు దాచి పెడతాము అక్కడికి వెళ్ళి, అది ఈ బ్యాంక్. ఇంకా ఏముంది ఇక్కడ? ఏ హాస్పిటల్. హాస్పిటల్ అంటే మనకి ఎప్పుడైనా అనారోగ్యంగా ఫీవర్ వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా ఎక్కడ వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. ఇది హాస్పిటల్. స్కూల్ దగ్గర ఏమేమి ఉన్నాయి అమ్మా? 1 2 3 ఉన్నాయి నియర్ బై. ఇది స్కూల్. ఏ స్కూల్, ఏ పోస్ట్ ఆఫీస్, ఏ బ్యాంక్, ఏ హాస్పిటల్. ఇంకా 3 ప్లేసెస్ వాళ్ళ స్కూల్కి నియర్లో ఉన్నాయి. నియర్ అంటే దగ్గరగా. చూడండి ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ బిట్టు అడుగుతుంది అమ్ముని. ఫస్ట్ బిట్టు అడిగింది. ఏమడిగింది? అమ్ము, వాట్ ఈస్ దట్ బిల్డింగ్ నియర్ ద స్కూల్? మీ స్కూల్ దగ్గర ఉన్న ఆ పెద్ద బిల్డింగ్ ఏంటిది అని అడుగుతుంది. ఇది స్కూల్ కదా, స్కూల్ పక్కన ఏం బిల్డింగ్ ఉంది ఇక్కడ? అది చెప్తుంది. ఎవరు? అమ్ము చెప్తుంది. ఇట్ ఈజ్ ఏ పోస్ట్ ఆఫీస్. ఏంటట ఆ బిల్డింగ్ పేరు? పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్ అంటే తెలుసా మీకు? అక్కడి నుండి మనకు లెటర్స్ వస్తాయి. మనము ఎవరికైనా లెటర్స్ వేయచ్చు, మనకు కూడా అక్కడ నుండి వస్తాయి. పోస్ట్ ఆఫీస్లో లెటర్స్ రాస్తారు. రాసిన లెటర్ని ఈ డబ్బాలో వేస్తారు. ఇక్కడి నుండి అవి మనం ఎవరికి రాస్తామో అక్కడికి వెళ్తాయి. దిస్ ఈజ్ ద పోస్ట్ ఆఫీస్. దిస్ ఈజ్ ఎ బ్యాంక్. దిస్ ఈజ్ ఎ హాస్పిటల్. చూడండి. వేర్ ఆర్ అమ్ము అండ్ బిట్టు నౌ? ఈ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. వేర్ ఆర్ అమ్ము అండ్ బిట్టు నౌ? అమ్ము బిట్టు ఎక్కడున్నారు అని అడుగుతున్నది ఈ క్వశ్చన్. ఎక్కడున్నారు మీకు తెలుస్తుందా? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, బిట్టు అండ్ అమ్ము ఆర్ నియర్ ద స్కూల్. వీళ్ళిద్దరు స్కూల్కి దగ్గరలో ఉన్నారని చెప్పుకున్నాం. అమ్ము బిట్టు ఆర్ నియర్ ద స్కూల్. స్కూల్కి నియర్లో అంటే దగ్గరలో ఉన్నారు. వాట్ ఆర్ ద ప్లేసెస్ నియర్ ద స్కూల్? మరి ఏమేం ప్లేసెస్ ఉన్నాయి స్కూల్కి దగ్గరలో అంటే? పోస్ట్ ఆఫీస్, బ్యాంక్, హాస్పిటల్. ఈ 3 పేర్లు చెప్పండి. పోస్ట్ ఆఫీస్, బ్యాంక్, హాస్పిటల్. ఇవి స్కూల్కి నియర్లో ఉన్నాయి. గో టు ద నెక్స్ట్ పేజ్. పేజ్ నెంబర్ 27. లెసన్ పేరు ప్లేసెస్. ఇది కూడా ప్లేసెస్ అన్నట్టు. ఏం ప్లేసెస్ చూద్దాం. సే ద నేమ్స్ ఆఫ్ ద ప్లేసెస్. ఇక్కడ మనం అమ్ము వాళ్ళ స్కూల్ పక్కన ఉన్న ప్లేసెస్ చూసినాం. ఇక్కడ మనకు తెలిసిన కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ ఏంటియో, మనం తెలుసుకోవాల్సిన ప్లేసెస్ ఏంటో చూద్దాం. ఓకేనా? సే ద నేమ్స్ ఆఫ్ ద ప్లేసెస్. ఇక్కడ మీకు పిక్చర్ ఇచ్చారు, దాని కింద పేరు ఇచ్చారు. ఇదేం ప్లేస్ అనేది అది మీరు చెప్పండి, చదువుకోండి, రాసుకోండి అన్నట్టు. అంతేనా? చెప్పండి, నేను చెప్తుంటే చదవండి. ఏ స్కూల్. ఏ స్కూల్. SCHOOL స్కూల్. SCHOOL స్కూల్. దిస్ ఈజ్ ఏ స్కూల్. మన స్కూల్ కూడా ఇలానే ఉంటుంది కదా, ట్రీస్ ఉంటాయి, ఇలా బోర్డు ఉంటుంది, ఇక్కడ రూమ్స్ ఉంటాయి. పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్ పక్కన ఇది పోస్ట్ బాక్స్. ఇది రెడ్ కలర్లో ఉంటుంది. POST పోస్ట్, OFFICE ఆఫీస్.
ఏ పోస్ట్ ఆఫీస్, POST పోస్ట్, OFFICE ఆఫీస్, ఏ పోస్ట్ ఆఫీస్. ఇదేంటి, మనము ఏమైనా కొనుక్కుంటాం కదా, చాక్లెట్స్, బిస్కెట్స్, పాలు, బ్రెడ్ ఇలాంటివన్నీ ఎక్కడ దొరుకుతాయి? కిరాణా షాప్లో దొరుకుతాయి. చూడండి ఇదేంటి, కిరాణా షాప్. ఏ కిరాణా షాప్, KIRANASHOP, KIRANA కిరాణా, SHOP షాప్, ఏ కిరాణా షాప్. ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు, పెన్ను, నోట్బుక్ ఏమంటే అవన్నీ ఇక్కడ కొనుక్కుంటాం. కిరాణా షాప్లో మన ఇంటికి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం. దూరం ఉంటే మనం వెళ్ళం కదా, మమ్మీ వాళ్ళు వెళ్ళి తెస్తారు. దగ్గరలో ఉంటే ఇక్కడ పిల్లలు వెళ్ళి తెస్తారు. ఇది కిరాణా షాప్. ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? స్కూల్, పోస్ట్ ఆఫీస్, కిరాణా షాప్. తర్వాత ఇదేంటి, హాస్పిటల్, HOSPITAL హాస్పిటల్. చూడండి హాస్పిటల్. ఇక్కడ బ్యాంక్, BANK బ్యాంక్. చెప్పుకున్నాం కదా, బ్యాంక్లో డబ్బులు వేసుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, దాచిపెట్టుకోవచ్చు, అందులో నుంచి అవసరం ఉంటే మళ్ళీ తీసుకోవచ్చు. జాగ్రత్త, ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకపోతారు, లేకుంటే ఎక్కడ దాచిపెట్టాలో తెలియదు, పడేసుకుంటాం కదా. అందుకని బ్యాంక్లో ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు బ్యాంక్లో మనం దాచిపెట్టుకుంటాం. BANK బ్యాంక్. తర్వాత ఇది చూడండి, గ్రామ్ పంచాయత్, GRAM గ్రామ్, PANCHAYAT పంచాయత్. గ్రామ్ పంచాయత్ అంటే గ్రామ పంచాయతీ. ప్రతి ఊర్లో కూడా గ్రామ పంచాయతీ ఉంటుంది. మీ ఊర్లో కూడా గ్రామ పంచాయతీ ఉందా? మీరు వినే ఉంటారు గ్రామ పంచాయతీ పేరు కదా. ఇది గ్రామ పంచాయతీ. ఇది ఒక ప్రదేశము. ఇంకా ఇక్కడ చూడండి, ఇది అయితే అందరూ చూసే ఉంటారు. ఇదేంటి, బస్ స్టాండ్. బస్సులన్నీ ఆగుతుంటాయి కదా ఒక ప్లేస్లో, ఆ ప్లేస్ని మనం బస్ స్టాండ్ అంటాం. BUS బస్, STAND స్టాండ్, ఏ బస్ స్టాండ్. BUS బస్, STAND స్టాండ్, ఏ బస్ స్టాండ్. చూడండి ఇక్కడ కూడా బస్ స్టాండ్ అని పేరు రాస్తుంది. ఇక్కడ బస్సులు ఆగుతాయి. మనం ఎక్కడన్నా వెళ్ళాలంటే ఊరికి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నిలబడితే బస్సు వచ్చినప్పుడు ఎక్కుతుంటాం కదా. ఎక్కడికి వెళ్ళాము అంటే బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కాలి. ఇక్కడే బస్సులు ఆగుతాయి. ఎక్కడ పడితే అక్కడ ఆపరు కదా, దానికి ఒక ప్లేస్ ఉంటుంది, అదే బస్ స్టాండ్. మళ్ళీ ఒక్కసారి చూద్దామా? మీరు కూడా చదవండి నేను చదువుతుంటే. ఏ హాస్పిటల్, ఏ బ్యాంక్, ఏ గ్రామ పంచాయత్, ఏ బస్ స్టాండ్, ఏ స్కూల్, ఏ పోస్ట్ ఆఫీస్, ఏ కిరాణా షాప్. ఓకేనా? ఈ ప్లేసెస్ అన్నీ తెలుసుకున్నారు కదా, మళ్ళీ మీరు గుర్తుపట్టాలి. ఓకే, మనకు పేజీ నెంబర్ 30 చూడండి, THIRTY 30 స్పెల్లింగ్ కూడా ఉంది. ఈ 30 పేజీలో ఉన్న ఏంటిది, ఇది లెసన్ సింగ్ అండ్ డ్యాన్స్. పాడాలి, పాడుతూ డ్యాన్స్ చేద్దామా? ఏం పాట? ఇక్కడ బిట్టు ఉంది చూడండి, BITTU బిట్టు, ద స్క్విరల్. ఇక్కడ ఏముందో చూద్దాం. Will you show me where he is? Will you show me where he is? He is there in egg and eagle. He is there in egg and eagle. Will you show me where F is? F is there in fan and fish. F is there in fan and fish. Will you show me where G is? G is there in goat and girl. G is there in goat and girl. Will you show me where H is? H is there in hat and house. H is there in hat and house. మనకు ఈ పేజీలో EFGH ఈ లెటర్స్ ఎక్కడ ఉన్నాయి అని అడుగుతుంటే, ఈ అన్నది ఎగ్లో ఉంది, ఈగిల్లో ఉందని చెప్తున్నారు. ఎఫ్ ఫ్యాన్లో, ఫిష్లో ఉంది. జీ గోట్లో, గర్ల్లో ఉంది.
హెచ్ హ్యాట్లో హౌస్లో ఉందని మనకి పాటలో చెప్తున్నారు. మళ్ళీ ఒక్కసారి పాడతా, తర్వాత నెక్స్ట్ పేజ్ వెళ్దాం. విల్ యూ షో మీ వేర్ ఈ ఈజ్ దేర్ ఇన్ egg and eagle. Will you show me where F is there in fan and fish. Will you show me where G is there in goat and girl. Will you show me where H is there in hat and house. చదువుకున్నాం కదా, ఇది పాడుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ ఎఫ్ జి హెచ్ ఈ లెటర్స్ మీద వర్డ్స్ ఉన్నాయి, పిక్చర్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. పేజ్ నెంబర్ 31 THIRTY 30 ONE1 31 పేజ్ నెంబర్. రీడ్ అండ్ కాపీ. రీడ్ అంటే చదవడము, కాపీ అంటే రాయడం. ఏం రీడ్ చేద్దాం ఇక్కడ మనం? ఇక్కడ ఏముంది? క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ. క్యాపిటల్ ఈ చూడండి, ఇక్కడ ఉంది ఎగ్. ఈ ఫర్ ఎగ్, ఈ ఫర్ ఎగ్. ఈజీజీ ఎగ్, ఈజీజీ ఎగ్. ఎగ్లో ఈ ఉందన్నారు కదా, ఇదే ఈ. ఈ ఫర్ ఈగిల్, ఈ ఫర్ ఈగిల్. ఈగిల్ అంటే ఇది ఒక పెద్ద గద్ద. ఈగిల్లో స్మాల్ ఈ ఉంది. ఇక్కడ ఎఫ్ ఫర్ ఫిష్, ఎఫ్ ఫర్ ఫిష్. FISH ఫిష్, FISH ఫిష్. ఫిష్లో ఎఫ్ ఉందా? ఇదిగో ఫస్ట్ లెటర్ ఎఫ్, ఎఫ్ ఉంది. ఇది స్మాల్ ఎఫ్. ఎఫ్ ఫర్ ఫ్యాన్, FAN ఫ్యాన్. ఇక్కడ ఎఫ్ ఉంది కదా, స్మాల్ ఎఫ్. క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్. క్యాపిటల్ జీ, స్మాల్ జీ. జీ ఫర్ గోట్, GOAT గోట్, GOAT గోట్. ఇది క్యాపిటల్ జీ, ఫస్ట్ లెటర్ జీ, అది ఇక్కడ రాయాలి. ఇది స్మాల్ జీ. జీ ఫర్ గర్ల్, GIRL గర్ల్, GIRL గర్ల్. ఈ ఫస్ట్ లెటర్ జీ, స్మాల్ జీ. హెచ్, హెచ్ ఫర్ హ్యాట్, హెచ్ ఫర్ హ్యాట్. HAT హ్యాట్, HAT హ్యాట్. క్యాపిటల్ లెటర్ హెచ్ ఉంది కదా, ఇది ఈ బాక్స్లో రాయాలి. హెచ్ ఫర్ హౌస్, హెచ్ ఫర్ హౌస్. HOUSE హౌస్. హౌస్లో ఫస్ట్ లెటర్ హెచ్ ఉంది కదా, అది ఈ బాక్స్లో రాయాలి. చూడండి, రీడ్ అండ్ కాపీ. చదవండి, కాపీ చేయండి అంటే రాయాలి. ఇది చూసుకుంటూనే రాయాలి. మీకు రాకున్నా ఇప్పుడు కూడా రాయొచ్చు. చూడండి, ఈ క్యాపిటల్ ఈ బాక్స్లో రాయండి. స్మాల్ ఈ కింది బాక్స్లో రాయండి. క్యాపిటల్ ఎఫ్ ఈ బాక్స్లో రాయండి. నేను రాసి చూపించాలా? క్యాపిటల్ ఈ బాక్స్లో క్యాపిటల్ ఈ రాయండి. ఓకే, ఈ చిన్న బాక్స్లో ఈ రాయండి, స్మాల్ ఈ. ఎఫ్ ఫర్ ఫిష్ అన్నంగా క్యాపిటల్ ఎఫ్ ఈ బాక్స్లో రాయాలా. స్మాల్ ఎఫ్ ఫ్యాన్, FAN ఫ్యాన్. స్మాల్ ఎఫ్ ఇక్కడ రాద్దాం. జీ ఫర్ గోట్, క్యాపిటల్ జీ ఈ బాక్స్లో రాయండి. స్మాల్ జీ ఈ బాక్స్లో రాయాలి. హెచ్ ఫర్ హ్యాట్, క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్. ఓకేనా? రాసాం కదా. మీరు కూడా మీ బుక్లో ఇదే విధంగా రాయండి, చదవండి. అర్థమైందా? ఈ ఫర్ ఎగ్, ఈ ఫర్ ఈగిల్. ఎఫ్ ఫర్ ఫిష్, ఎఫ్ ఫర్ ఫ్యాన్. జీ ఫర్ గోట్, జీ ఫర్ గర్ల్. హెచ్ ఫర్ హ్యాట్, హెచ్ ఫర్ హౌస్. అర్థమైందా లెసన్ మంచిగా? ఓకే, మీరంతా బాగా చదువుకోండి బుక్ దగ్గర పెట్టేసుకొని.